మ్యూట్లో పెట్టు. స్టార్టింగ్ రెండు యాక్ట్ చేయాలి. పెట్టినావా? ఇచ్చిన నీకు
హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను చూడండి, మన రోజు కూడా డైలీ మీరు 10 మినిట్స్ అలా 15 మినిట్స్ క్లాస్ అనేది వేస్ట్ అయిపోతుంది. సో మనకు ఉండేదే 1 అవర్ సెషన్. మీరు టైంకి జాయిన్ అవ్వలేదు అనుకోండి, అన్నెసరీగా మీ టైం వేస్ట్ అవుతుంది, మన సెషన్స్ అనేవి చాలా తక్కువ అవుతాయి అన్నమాట. సో ఇది మీకు వాల్యుబుల్ కాబట్టి మీరు ఎగ్జాక్ట్ టైంకి అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీరు లేట్గా అటెండ్ అయ్యారనుకోండి, నేను మీకు లాస్ట్లో క్వశ్చన్స్ అండ్ డౌట్స్కి టైం ఇవ్వడానికి అవకాశం ఉండదు. సో వీటన్నిటి వల్ల మీకు ఇష్యూ అవుతుంది లాస్ట్లో. ప్రాజెక్టులు చేస్తారు, ఇవన్నీ చేస్తారు కాబట్టి. సో అందుకోసం నెక్స్ట్ నుంచి, రేపటి నుంచి మీరు టైంకి నేను 11:05 11:10 కల్లా స్టార్ట్ చేస్తాను సెషన్ అయితే. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం అటెండెన్స్ అయితే ఉంటుంది. రిమైనింగ్ అటెండ్ కాని వాళ్ళకి అయితే అటెండెన్స్ అయితే ఉండదండి, ముందే చెప్పేస్తాను అనమాట. చూడండి, ఈరోజు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే ఒక ఓకే, ఇప్పటి వరకు మీకు ప్రాజెక్టింగ్ అండి, నేను ఏంటి, మీరు ఎంటర్మ్లో ఏం చేయాలి, మీకు ఫైనల్లో ప్రాజెక్ట్ ఏమైనా ఉంటుందో దాని గురించి ఏం మాట్లాడుకోలేదు. ఇప్పుడైతే మాట్లాడుకున్నాం చూడండి. సో ఇప్పటి వరకు మనకి అయిన సెషన్స్ బట్టి నేను ఏం చెప్తానంటే, అందరూ కూడా ఒక ఎక్సెల్ షీట్ అయితే పెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే అటెండ్ అవుతున్నారో క్లాసెస్కి, అందరికీ నా వాయిస్ క్లియర్గా ఉంది కదా? మెసేజ్ చేయండి ఒకసారి చాట్ బాక్స్లో, అందరికీ నా వాయిస్ క్లియర్గా ఉందో లేదో నాకు ఒకసారి మెసేజ్ చేయండి. ఎవరిథింగ్ క్లియర్గా ఉందా లేదా? ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చెప్తుంది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ రాశాను ఇక్కడ ఎక్సెల్ షీట్లో, ఇది స్టాక్ మార్కెట్ ఇంటర్న్షిప్ ఎక్సర్సైజ్ అనమాట, ప్రాజెక్ట్ మనకి. సో మీరు మన క్లాస్లో ఏదైతే జరుగుతుందో సేమ్ అదే ఇన్ఫర్మేషన్ మీరు ఎవ్రీడే కూడా మీరు ఎక్సెల్ షీట్లో అప్డేట్ అయితే చేసుకుంటూ ఉండాలి. సో వన్స్ మనకి ఎప్పుడైతే ఈ టర్మ్ అయిపోతుందో, లైక్ మనకి ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత మీరు ఈ ప్రాజెక్ట్ అనేది సబ్మిట్ చేస్తారన్నమాట. ఊడి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాజెక్ట్ అనేది మీరు ఏదో దీనికోసం చేయడమో, దీనికోసం కన్సిడర్ చేసుకోకుండా, ఇది మీరు మీ యొక్క ఫ్యూచర్ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. ఎలా అంటే, రీసెంట్గా కంపెనీస్ మీరు ఎక్కడికైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మోస్ట్లీ వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఫస్ట్ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. లైక్ మీకు నార్మల్గా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందా లేదా చెక్ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మీరు ఏదన్నా ఒక ప్రాక్టికల్ వర్క్ ఏదైనా చేశారని అడిగారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, మనం ఫుల్ ఫ్లెజ్డ్గా అన్నీ చేయకపోయినా, నేను ఈ రీసెర్చ్ చేశా, మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశా, సో నా దగ్గర ఈ ఫైల్ ఉందని చూపించారనుకోండి, అప్పుడు నార్మల్ పర్సన్స్తో కంపేర్ చేస్తే మీకు కొంత ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకోసం ఏంటంటే, మీరు నేను ఏవైతే స్టెప్స్ చెప్తున్నానో ఆ విధంగా మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి సపరేట్ ఒక ఫైల్ పెట్టుకోండి. ఫైల్ సబ్మిట్ చేసినప్పుడు మీరు ఫాలో అవ్వాల్సిన గైడ్ లైన్స్ నేను లాస్ట్లో చెప్తాను. ప్రెజెంట్ అయితే ఇది ప్రాసెస్ అనమాట. సో ఫస్ట్ థింగ్, అందరూ కూడా కొన్ని టాపిక్స్ అనేవి కొన్ని కామన్ ఉంటాయి అందరికి. ఇక్కడ ఏవైతే ఫస్ట్ 5 క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ ఉన్నాయో ఇవి అందరికీ ఇక్కడ కామన్ అనమాట. ఇక్కడ చూడండి, ఈరోజు క్లాస్లో నేను చెప్తానంటే, ఫస్ట్ మీరు ఏం స్టార్ట్ చేస్తారంటే, స్టాక్ మార్కెట్ గురించి కొన్ని పాయింట్స్ మాట ఇక్కడ రాశాను కదా, రైట్ అబౌట్ స్టాక్ మార్కెట్ అని చెప్పి. సో ఇక్కడ డౌట్ రావచ్చు, ఎన్ని పాయింట్స్ రాయాలి ఏంటి అని చెప్పి. 3 to 4 పాయింట్స్, జస్ట్ బుల్లెట్ పాయింట్స్ కింద. మోస్ట్లీ అందరూ కూడా ఎక్సెల్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో మీరు ఏ జాబ్కి వెళ్ళినా, దేనికి వెళ్ళినా, మనం అంతా వర్క్ చేసేది ఒకే ఒక దాని మీద, ఎక్సెలే ఉంటుంది. బేసిక్ థింగ్ ఎక్సెల్ అయిపోయింది అనమాట. సో అందుకోసమే, లేదు నేను పేపర్ మీద రాస్తా, లేకపోతే నేను వర్డ్ డాక్యుమెంట్ రాస్తా, అవన్నీ వద్దు. అంతా కూడా మీరు ఎక్సెల్ని ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవడం ట్రై చేయండి. బెస్ట్ థింగ్ అనమాట. చూడండి, ఫస్ట్ స్టాక్ మార్కెట్ గురించి 3 to 4 పాయింట్స్. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, అక్కడ ఎవరెవరు ఉంటారు, ఎలా ట్రేడింగ్ జరుగుతుంది, మీకు ఏది ఇన్ఫర్మేషన్ తెలిస్తే అదైతే రాయండి. ఇక్కడ మనకి కంపల్సరీ కరెక్ట్గా ఉండాలి లేదు, జస్ట్ మీరు సోర్స్ తెలుసుకోండి, డిఫరెంట్ గూగుల్ చేయండి, వేరే యొక్క సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు అర్థమైన లాంగ్వేజ్లో రాయండి. సేమ్ అయ్యే మాత్రం కాపీ పేస్ట్ అయితే చేయొద్దు. దాని తర్వాత మనం నెక్స్ట్ మాట్లాడుకుంటుంది ఎన్ఎస్సి, బిఎస్సి, ఎంసీఎక్స్, ఎన్సిటిఎక్స్. సో వీటన్నిటి గురించి మీరు కొంత ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి, ప్రతి దాని గురించి ఒక్కొక్క స్లైడ్. ఇప్పుడు చూడండి, నేను సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు నేను స్టాక్ మార్కెట్ గురించి రాస్తున్నాను అనుకోండి, ఇక్కడ చూడండి. సో నేనేమంటున్నా, 4 పాయింట్లు 3 పాయింట్లు చెప్పాను, జస్ట్ 2 పాయింట్స్ రాస్తున్నా. ఏ ప్లేస్ వేర్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ టేక్స్ ప్లేస్. సెక్యూరిటీస్ టేక్స్ ప్లేస్ యూజ్డ్ ఫర్ రైజింగ్ క్యాపిటల్, అంతే కదా, రైజింగ్
రైజింగ్ క్యాపిటల్. సో ఇట్లా మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో అది రాయండి. నెక్స్ట్ ఎన్ఎస్సికి 2 పాయింట్స్, బిఎస్సికి 2 పాయింట్స్, ఎంసీఎక్స్ 2 పాయింట్స్, ఎన్సీడీఎక్స్ 2 పాయింట్స్. అండ్ తర్వాత ఇండిసెస్ అంటే ఏంటి? సో ఇండిసెస్ గురించి మనం తెలుసుకున్నాం. మనకి ఎన్ని ఉంటాయి? నిఫ్టీ 50 మాట. నిఫ్టీ 50 ఉంటుంది. ఇంకోటి సెన్సెక్స్ ఉంటుంది. సో ఈ రెండిట్ల గురించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ రాసి దాంతో అయిపోయింది అనమాట. దీని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా థియరీ పార్ట్స్. ఇక్కడ నిఫ్టీ 50 సెన్సెక్స్ అన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కాంపోజిషన్ అంటే నేను ఏం అడుగుతున్నాను ఇక్కడ, ఇందులో ఉండే డిఫరెంట్ డిఫరెంట్ స్టాక్స్ ఇన్ఫర్మేషన్ కావాలంటనమాట. సో ఇప్పుడు మీకు అందరికీ డౌట్ వస్తుంది, అసలు నాకు ఈ స్టాక్స్ ఎక్కడ దొరుకుతాయంటే ఇక్కడ మీరు ఓపెన్ చేశారు అనుకోండి, ఇది బిఎస్సి వెబ్సైట్ అనమాట. సింపుల్గా మీరు బిఎస్సి ఇండియా అని టైప్ చేయండి గూగుల్లో. ఆటోమేటిక్గా బిఎస్సి సెన్సెక్స్ 30 స్టాక్స్ అని కొట్టారనుకోండి, ఆటోమేటిక్ మనకు ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లో మనకి మొత్తం కనిపిస్తుంది చూడండి, ఇలా మొత్తం 30 స్టాక్స్ ఉంటాయి. సో మీరు ఏం చేస్తారు, ఆ టోటల్ స్టాక్స్ ఇన్ఫర్మేషన్ అంతా మీరు గ్యాదర్ చేసి సపరేట్గా ఒక ఎక్సెల్ షీట్లో పెట్టుకోండి. దాని తర్వాత నాకు ఎన్ఎస్సి స్టాక్స్ కావాలనుకోండి, సేమ్ మనకి NSEindia.com అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూస్తే ఇదిగోండి నిఫ్టీ 50, ఇందులో ఉండే మొత్తం 50 స్టాక్స్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఎక్సెల్ షీట్లో పెట్టుకోండి. ఇక్కడ వరకు అందరూ కూడా ఒకటే స్టాక్ అనేది ఫాలో అవుతారు అనమాట. సో ఇక్కడ వరకు అందరు క్లియర్ కదా. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే కొంచెం అడగండి. ఇక్కడ వరకు క్వశ్చన్ నెంబర్ 6 వరకు అయితే అందరూ సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 6 వరకు అందరికీ క్లియర్ కదా. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను డేటా ఎక్కడి నుంచి గ్యాదర్ చేయాలి ఏంటి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎందుకంటే ఈ రోజు అయిపోయిన సెషన్ తర్వాత మనకి ఇంటర్న్షిప్ కంప్లీట్ అవ్వడానికి టిల్ మనకి ఇంకా 3 మంత్స్ 2.5 మంత్స్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ లేదు నేను స్టార్టింగ్ నేను వస్తానంటే అది ఇంపాసిబుల్ థింగ్. అందుకోసం మీకు స్టార్టింగ్లో చెప్తున్నా, మనకి అయిన ఇప్పటి వరకు 4 సెషన్సే. సో అందుకోసం నేను ఈరోజు ప్రాజెక్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీకు ఎప్పుడు ఫ్రీ టైం దొరికేటప్పుడు మీరు మీ యొక్క షీట్ని అయితే అప్డేట్ చేసుకోండి. మనం క్లాసెస్ పెరిగే కొద్దీ మనకి టాపిక్స్ అనేది చాలా చాలా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి. ఒకటేసారి అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అనేది ఇంపాసిబుల్ థింగ్. అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో ప్రెసెంట్ అయితే ఎవరికి ఏం డౌట్స్ లేవు. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదనుకుంటే కనుక నేను నెక్స్ట్ టాపిక్ మూవ్ అవుతా. ఓకే, చూడండి ఇక్కడ వరకు అయితే క్లియర్ అయిపోయింది అందరికి. సో ఇక్కడ వరకు ఏంటి, అందరికి కూడా సేమ్ థింగ్స్ మాట. ఇక్కడ వరకు అందరికి సేమ్ డిఫరెంట్ అనమాట. అంటే ఏంటి, అందరూ కూడా ఒకటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు, అంతా చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 7 నుంచి చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే మీకు స్టూడెంట్ హ్యాస్ టు సెలెక్ట్ వన్ కంపెనీ. స్టూడెంట్ హ్యాస్ టు సెలెక్ట్ వన్ కంపెనీ అండ్ దేర్ వన్. చూడండి ఇది గుర్తుపెట్టుకోండి, మీరు మీ యొక్క స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. సో దీనికి నేనైతే మీరు ఈ స్టాక్ చేయాలని చెప్పి ఇవ్వట్లేదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీకు అందరూ కూడా మనకి తెలిసిందే స్టాక్ మార్కెట్లో ఏ కంపెనీస్ ఉంటాయి, చాలా కంపెనీస్ అన్ని ట్రేడింగ్ జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఏమనుకుంటారు, నాకు రిలయన్స్ ఇష్టం అనుకుంటారు, ఎందుకంటే రిలయన్స్లో పెట్టుబడి పెడదాం అని చెప్పి. కొంతమంది ఏమంటారంటే నేను ఐటీ స్టాక్స్లో పెట్టుబడి పెడదాం, లైక్ టీసీఎస్ కానీ విప్రో ఆర్ సమ్ ఎల్ఎన్టీ, వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం చెప్పి కొంతమంది ఆలోచిస్తారు. సో అలాగా మీకు ఏ సెక్టర్ అయితే ఇంట్రెస్ట్ ఉంది, ఆర్ నేను ఆయిల్ సెక్టర్లో పెట్టుబడి పెడదాం అనుకుంటున్నా, లేకపోతే నేను ఆటో సెక్టర్ లైక్ టాటా మోటార్స్ కానీ మహీంద్రా అండ్ మహీంద్రా కానీ ఇలాంటి కంపెనీస్ అనుకుంటున్నారు అనుకోండి, మీకు నచ్చిన కంపెనీ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఏవైతే కంపెనీ సెలెక్ట్ చేసుకున్నారో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు ఈ రోజు నుంచి గ్యాదర్ చేయడం స్టార్ట్ చేస్తారన్నమాట. ఓకేనా, అదైతే గుర్తుపెట్టుకోండి అందరూ. ఇక్కడ చూడండి, ఇదైతే ప్రాజెక్ట్, ఇక్కడ వరకు ప్రాజెక్ట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మన లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకున్న కొన్ని విషయాలు ఏంటంటే, ఐ థింక్ నేను లాస్ట్ క్లాస్ స్టాప్ చేసిన కాన్సెప్ట్ ఎక్కడంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ దగ్గర స్టాప్ చేశా. సో అందరూ కూడా ఫస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటో తెలుసుకున్నారు కదా. తెలుసుకున్న తర్వాత అప్పుడు మీ కంపెనీ, ఇప్పుడు నేను రిలయన్స్ అనేది తీసుకున్నాను అనుకోండి, నేను రిలయన్స్ అనే కంపెనీ తీసుకున్నా, ఇది నా కంపెనీ మాట, నేను సెలెక్ట్ చేసుకున్న కంపెనీ. ఇప్పుడు నా ఫస్ట్ థింగ్ ఏంటంటే యాజ్ పర్ నా అసైన్మెంట్ దీనికి మార్కెట్ క్యాపిటలైజేషన్ తెలుసుకోవాలి నేను, టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్. సో ఇక్కడ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసినప్పుడు మనకేమవుతుందంటే ఈ యొక్క స్టాక్ మార్కెట్లో ఫార్ములా ఏం చెప్పుకున్నాం, అందరికీ గుర్తే ఉంటుంది, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ అంటారు. అంటే ఏదైతే రేట్ ఉందో ఈరోజు అది ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే నార్మల్గా మనం మాట్లాడుకున్నాం అనుకోండి, చూడండి ఒకసారి వెయిట్ చేయండి. చూడండి ఒకసారి వెయిట్ చేయండి. చూడండి మార్కెట్ క్యాప్లో ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే
2 థింగ్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ షేర్స్ ఉంటాయి. ఇంకోటేంటంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటారు. సో, ఈరోజు ఉన్న రేట్ రేపు ఉంటుందంటే మార్కెట్‌లో ఎప్పుడు కూడా ఈరోజు ఉన్న రేటు రేపు ఉండదు. ఎందుకని? ప్రతిరోజు కూడా అమ్మేవాళ్ళు ఉంటారు, కొనేవాళ్ళు ఉంటారు. దాన్ని బేస్ చేసుకొని ప్రైస్ అనేది పెరగడం జరగొచ్చు. కొన్ని కొన్ని సార్లు పడిపోవడం జరుగుతూ ఉంటుంది. సో, దీనివల్ల ఏమవుతుంది? మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది ఎవ్రీడే మారిపోతుంది. చూడండి మార్కెట్ క్యాప్ ఫార్ములా కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ మాట. సో, నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది ఎప్పుడు కూడా కంపెనీకి ఒకటే ఉంటాయన్నమాట. సో, ఇది గుర్తుపెట్టుకోండి. నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది కాన్స్టెంట్ మోస్ట్‌లీ. ఇది కాన్స్టెంట్ గానే ఉంటుంది. కాపోతే కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో మాత్రమే మారుతుంది. అది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే బోనస్ షేర్స్ గాని, స్టాక్ స్ప్లిట్ ఓన్లీ బోనస్ గాని, స్టాక్ స్ప్లిట్ గాని ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మాత్రమే మారే ఛాన్స్ ఉంటుంది. సో, ఇవన్నీ రేర్ కేసెస్ మనం కన్సిడర్ చేయట్లేదు. జస్ట్ మనం ఫోకస్ చేస్తుంది కాన్స్టెంట్ మీద అన్నమాట. సో, ఇక్కడ ఏమైంది ఈరోజు మనకి మార్కెట్‌లో 22 నిన్న అనుకుందాం. 22 డిసెంబర్‌న రిలయన్స్ 1200 ఉందనుకోండి. 23 ఈరోజు మీరు చూస్తుంటే మార్కెట్‌లో ఇది రూ. 1250 ఉంటుంది. సో, కంపెనీ దగ్గర మొత్తం 100 షేర్లు ఉన్నాయనుకోండి ఏమైంది? ఈ రోజున నేను మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తే 1,20,000 అవుతుంది. అలా కాకుండా ఈరోజు చూస్తే 1,25,000. సో, దీనివల్ల ఏమైంది? మనకు ప్రతిరోజు కూడా ఇది చేంజ్ అయిపోతుంది. సో, అందుకోసమే మీరు ఈ డేటా గ్యాదర్ చేస్తున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారో, అప్పుడు ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్‌కి డేట్ రాసుకోండి. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆన్ అని చెప్పి 23/12/2025 ఇలా మెన్షన్ చేసుకొని అప్పుడు మీరేం చేస్తారు? నా దగ్గర ఉన్న కంపెనీ ఏంటి? రిలయన్స్. ఇక్కడికి వెళ్ళారు అనుకోండి, మనకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే స్క్రీనర్‌లోకి వెళ్ళండి. స్క్రీనర్‌లోకి వెళ్ళి ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ అని క్లిక్ చేస్తే నాకు వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత ఉందంటే 21,29,063 చూడండి 21,29,063 ఎప్పుడు కూడా సిఆర్ అని రాసుకోండి. ఇన్ని లక్షల కోట్లు ఉందన్నమాట. సో, ఇది నా మార్కెట్ క్యాపిటలైజేషన్. మీరేం చేస్తారు? ఇప్పుడు నేను తీసుకున్న కంపెనీ రిలయన్స్ కాబట్టి నేను ఈ కంపెనీ మీద డేటా గ్యాదర్ చేశాను. అలా కాకుండా కొంతమంది ఏమనుకుంటారు? కొంతమంది ఏంటి నాకు రిలయన్స్ కాదు నేను టీసీఎస్ తీసుకుంటా అంటే మీరు టీసీఎస్ తీసుకోండి. దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అది గ్యాదర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ డేట్ అనేది మీ ఇష్టం మాట. నేను ఈరోజు తీసుకుంటే ఈరోజు డేట్ తీసుకోండి. లేదు నేను రేపొద్దుట చేస్తున్నా అంటే రేపటి డేట్ తీసుకోండి. లేదు నేను ఒక జనవరి 1 చేస్తున్నాను అనుకోండి. ఆ రోజు డేట్ అయితే తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఎంటర్ చేయండి. దీని తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకున్నప్పుడు మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో 2 ఉంటాయని మాట్లాడుకున్నాం. అవేంటంటే చూడండి మార్కెట్ క్యాప్‌లో 2 థింగ్స్ ఉంటాయన్నమాట. ఒకటేంటంటారంటే ప్రమోటర్ అంటే ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకుంటే క్యాపిటల్ ప్రమోటర్ హోల్డింగ్ అంటారు. రెండోది పబ్లిక్. ఏదైతే ఫ్రీగా పబ్లిక్ దగ్గర ఉందో దీన్ని మనం ఏమనుకున్నాం ఫ్రీ ఫ్లోట్ అంటారు. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ అంటారు. సో, ఇప్పుడు నేనేమంటానంటే ఈ 21,00,000 కోట్లు ఉంది కదా! దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయమని చెప్తానన్నమాట. సో, మీరు నెక్స్ట్ మీ యొక్క షీట్‌లో ఏం రాసుకోవాలంటే సేమ్ నా టోటల్ కంపెనీలో ఉన్న వాల్యూలో ఎంత అమౌంట్ ఉంది. సో, టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసింది. చూడండి నేను ఏవైతే టేబుల్స్ మెయింటైన్ చేస్తున్నానో సేమ్ మీరందరూ కూడా అవే టేబుల్స్‌నైతే మీరు ఎంటర్ చేసుకోండి, మెయింటైన్ చేయండి. చూడండి ఇక్కడ మొత్తం మార్కెట్ క్యాప్, టోటల్ మార్కెట్ క్యాప్. సో, ఇక్కడ దీనికి మనకి బైఫర్కేషన్ అనేది ఈ వెబ్‌సైట్‌లో దొరకదనమాట. సో, అందుకోసం మనం వెళ్తున్న వెబ్‌సైట్ ఏంటంటే ఎన్ఎస్‌సి ఇండియా డాట్ కామ్ అని ఒక వెబ్‌సైట్ ఉంటుంది. అక్కడికెళ్ళి రిలయన్స్ ఇండస్ట్రీస్‌లోకి ఎళ్లారనుకోండి. ఇక్కడ మనకేమొస్తుందంటే ఇక్కడ చూడండి. ఈ ఇదైతే ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. అసలు స్టెప్స్ ఏంటి? ఎక్కడి నుంచి కావాలి డేటా అని చెప్పి. ఇలా స్క్రోల్ చేస్తే మీకు ఓకే. ఇక్కడ చూడండి. ట్రేడెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా! ట్రేడెడ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి. ఇక్కడ చూస్తే మీకు టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇక్కడ మీరు క్లియర్‌గా చూస్తే అక్కడున్న దానికి, ఇక్కడున్న దానికి చేంజ్ అయిపోయిందన్నమాట. ద ఓన్లీ రీజన్ ఏంటంటే ఇది లైవ్ మార్కెట్‌లో అప్‌డేట్ అవుతూ ఉంటుంది. సో, మీరు నార్మల్‌గా స్క్రీనర్ నుంచి అయితే ఏదైతే టోటల్ మార్కెట్ క్యాప్ ఉందో అది తీసుకోండి. అలా కాకుండా దాని తర్వాత మీరు నార్మల్ లైవ్ డేటా మీద చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఎన్ఎస్‌సి డేటా తీసుకొని అయితే చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎన్ఎస్‌సి డేటాలో ఇప్పుడు ఎంత ఉంది నాకు టోటల్ 21,00,000 21,30,012 అనుకుందాం. 20 21,30,012 సో, ఇది నా టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్. సో, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే 21,30,000 ఓకే. 21,30,012 కదా! 21,30,012 డన్. ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇక్కడ
నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే టోటల్ మార్కెట్ క్యాప్ ఇచ్చారు, ఫ్రీ ఫ్లోట్ ఇచ్చారు. అంటే ఏంటి, పబ్లిక్ దగ్గర ఎంత ఉంది. సో మనం సెకండ్ రాసుకున్న పాయింట్ ఏంటంటే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. ఫ్రీ ఫ్లోట్ అంటారన్నమాట. ఫ్రీ ఫ్లోట్ ఎంత ఉంది, 10,62,582 అనుకుందాం. 10,62,582 582. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మన ఫార్ములా ఏంటి, టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లో 2 పార్ట్స్ ఉంటాయి అనుకున్నాం. ఏముంటాయి, ఒకటి చూడండి మార్కెట్ క్యాప్ లో ఇది టోటల్ మార్కెట్ క్యాప్ లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ప్రమోటర్ ఓనర్ దగ్గర ఉన్న హోల్డింగ్ ప్లస్ పబ్లిక్. దీన్ని మనం ఫ్రీ ఫ్లోట్ అనుకోవచ్చు, పబ్లిక్ అనుకోవచ్చు. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఆల్రెడీ ఈ ఇన్ఫర్మేషన్ ఉంది, నెక్స్ట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. నాకు కావాల్సింది ప్రమోటర్. అప్పుడు నేను ఏం చేస్తాను, ప్రమోటర్ ఈక్వల్ టు టోటల్ మార్కెట్ క్యాప్ మైనస్ పబ్లిక్ షేర్ హోల్డింగ్. ఇది తీసేస్తే ఇది వస్తుంది కదా, సేమ్ ఇదే చేస్తారన్నమాట. ఇక్కడ చూడండి అది సేమ్ అదే. ప్రమోటర్స్. సో నేను డిఫరెన్స్ ఇది మైనస్ ఇది చేశాను అనుకోండి, నాకు టోటల్ ఇక్కడ చూడండి సేమ్ ఎంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు నాకు పర్సంటేజ్ టర్మ్లో కావాలి. అంటే నేను టోటల్ పర్సంటేజ్లో ఎంత పర్సంటేజ్ ప్రమోటర్స్ హోల్డ్ చేస్తున్నారు, ఎంత పర్సంటేజ్ పబ్లిక్ హోల్డ్ చేస్తుంది. టోటల్ నేను ఏమనుకుంటున్నాను, 100 అనుకుంటున్నాను. సో 100 అనుకున్నప్పుడు ఇక్కడ ఎలా చేస్తారు, పర్సంటేజ్ ఏదైతే పబ్లిక్ దగ్గర ఉన్నదో అది డివైడెడ్ బై టోటల్. సో టోటల్ నాకు 49% సంథింగ్ వచ్చింది. ఇక్కడికి వెళ్ళి మీరు పర్సంటేజ్లో కావాలంటే ఎలా అయినా మార్చుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి ఇక్కడికి మనకి మీకు ఎక్సెల్ కూడా అయిపోతుంది అనమాట. ఒకటేసారి 2 క్లాసెస్లో ఎక్సెల్ ఎలా యూజ్ చేయాలి తెలుస్తుంది మీకు. దాంతోపాటు నెక్స్ట్ అదర్ థింగ్స్ కూడా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి ఇక్కడికి వెళ్తే ఇక్కడ పర్సంటేజ్ సింబల్ ఉంది కదా, అలా మారిస్తే ఆటోమేటిక్గా 50% వచ్చింది. ఇక్కడ ఉంది కదా, ఈ వీటిని ఏంటంటే డెసిమల్స్ని ఇంక్రీజ్ చేసుకోవడం, రెడ్యూస్ చేసుకోవడం. ఎప్పుడు కూడా మీరు 2 పాయింట్స్ పెట్టుకోవడం బెస్ట్ అన్నమాట. నెక్స్ట్ థింగ్ ఇక్కడ చూడండి, తర్వాత పబ్లిక్ ప్రమోటర్ ఓనర్ దగ్గర ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది అగైన్ పర్సంటేజ్ చూడండి. సో టోటల్ ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు టోటల్కి ఈ రెండు యాడ్ చేసుకుంటే నాకు సేమ్ అదే వాల్యూ వస్తుంది, 100%. చూసారా. సో మీరు అందరూ కూడా మీ కంపెనీస్కి ఈ టేబుల్ అయితే కావాలి. ఓకే, ఇది ఇక్కడ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఎవరిథింగ్ క్లియరా? ఎప్పుడు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ఎప్పుడైతే మీరు ఒక కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో అప్పుడు మనం చూడాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కంపెనీ దగ్గర ఉన్న టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత. ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉందనుకోండి, మార్కెట్లో ఆ కంపెనీని అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దాంతోపాటు మనకి ఈజీగా అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు దొరికేస్తూ ఉంటారు. మనకి స్కామ్లు అంటే ఫ్రాడ్స్ కానీ స్కామ్స్ కానీ తక్కువ జరిగే అవకాశం అయితే ఉంటుంది మార్కెట్లో. అండ్ ఇంకోటి ఏంటి, ఎప్పుడైతే మీ కంపెనీలో ఓనర్స్ యొక్క షేర్ ఎక్కువ ఉందనుకోండి, ఆ కంపెనీ మీద మీ యొక్క ఓనర్స్కి ఎక్కువ నమ్మకం ఉందన్నమాట. అలా కాకుండా ఈ ప్రమోటర్స్ ఓనర్స్ హోల్డింగ్ అనేది 20%, 15, 10 ఉందనుకోండి, దాని యొక్క మీనింగ్ ఏంటంటే బేసిక్గా ఓనర్స్ అనేవాళ్ళు ఆ కంపెనీ నుంచి ఎగ్జిట్ అయిపోతారు. ఎందుకు ఎగ్జిట్ అవుతారు, ఎవరైనా కంపెనీలో సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, మేబీ బిజినెస్ మోడల్ ఎఫెక్ట్ అవడమా. సో ఇవన్నీ రీజన్స్ కూడా తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇది వన్ వే ఆఫ్ అనాలిసిస్ అనమాట. సో నేను కాసేపు ఇక్కడ వెయిట్ చేస్తాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇమీడియట్గా అడగండి. ఇక్కడ వరకు చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఇక్కడ వరకు ఎవరిథింగ్ అర్థమైందా లేదా, మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే చేయమాట నెక్స్ట్ క్లాసెస్లో. అందుకోసం నేను ఎక్కువ టైం అయితే ఫోకస్ చేస్తాను. ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు కేస్ స్టడీస్ ఇవన్నీ కంపల్సరీ అందరూ కూడా చేయాల్సిందే. ఓకే, నెక్స్ట్ చూడండి. ఓకే, ఎవరో మెసేజ్ చేశారు, ఒకసారి చూస్తున్నాను. ఓకే, డన్. సో ఈ రోజు నుంచి అయితే సెలెక్ట్ చేసుకోండి ఒక కంపెనీని, దాన్ని బేస్ చేసుకుని అయితే మనకి క్లాసెస్ అన్ని రన్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకునే కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, మార్కెట్ క్యాపిటలైజేషన్ అయిపోయిన తర్వాత మీ యొక్క అనాలిసిస్ రాయండి. అంటే ఒకవేళ మీ కంపెనీ యొక్క షేర్స్ అనేవి చాలా తక్కువ అయిపోయినాయి అనుకోండి మార్కెట్లో, రీజన్ ఏంటి, ఏదన్నా లైక్ బాగా ఎక్కువ హోల్డ్ చేస్తున్నాను అనుకోండి, గుడ్ థింగ్.
ఓనర్స్ ఎక్కువ హోల్డ్ చేస్తే అది గుడ్ థింగ్ అని చెప్పి జస్ట్ మీరు డీటెయిల్డ్ అనాలిసిస్ అవసరం లేదు నాకు, మీకేం అర్థమైంది. సో ఇక్కడ నాకు రిలయన్స్కి ఏముంది, ఆల్మోస్ట్ 50% దాటింది. సో నేనేం చెప్తానంటే, సి ద ప్రమోటర్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ రిటర్న్, సో దే ఆర్ హోల్డింగ్ ద గుడ్ స్టేక్. మీ కంపెనీకి బాగా తక్కువ ఉంది అనుకోండి, 20-30%, మేబీ ద ప్రొమోటర్స్ మే నాట్ హ్యావ్ స్ట్రాంగ్ పొటెన్షియల్, గ్రోత్ పొటెన్షియల్, దట్ ఈస్ ద రీజన్ దే మే బి ఎగ్జిటింగ్ అని చెప్పి ఒక లైన్ రాయండి. మీకు ఏదైతే అర్థమైంది అది. ఓకే, నెక్స్ట్ చూడండి. తర్వాత మనకి డిఫరెంట్ ఇండెక్స్ ఆఫ్ ఎన్ఎస్సి మాట అంటే ఏంటి. ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్లో ఏం మాట్లాడుకున్నామంటే, ఎన్ఐసికి ఒక ఇండెక్స్ ఉంటుంది, బిఎస్సికి ఒక ఇండెక్స్ ఉంటుంది. సో ఈ ఇండెక్స్ అంతా దేనికి ఉపయోగపడుతుంది అంటే, నార్మల్గా మొత్తం ఇండియాలో ఏం జరుగుతుంది, లైక్ ఇండెక్స్ బేసిక్ థింగ్ ఏంటంటే, ఇండియాలో ఏం జరుగుతుంది, రైజింగ్ డౌన్ సైడ్. సో టోటల్ ఓవరాల్ తెలుసుకోవడానికి ఒక ఇండెక్స్ అయితే క్రియేట్ చేశారు, అంతా బాగానే ఉంది. సో ఈ ఇండెక్స్లో ఎవరెవరు ఉంటారంటే, మనం సెక్టర్స్ అన్నీ ఉంటాయి అనుకున్నాం, గుర్తుందా, లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. బ్యాంక్ నుంచి కొన్ని స్టాక్స్ ఉంటాయి, ఎఫ్ఎంజీసీ నుంచి, ఫుడ్ సెక్టర్ నుంచి, ఆటో సెక్టర్, నెక్స్ట్ ఫైనాన్స్ నుంచి, నెక్స్ట్ మనకి ఆయిల్ సెక్టర్, ఎనర్జీ సెక్టర్, పవర్, ఐటీ, ఇన్ఫ్రా, డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అన్నీ వస్తాయన్నమాట. సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే, సో అన్ని సెక్టర్స్ని కలిపేసి నేను ఎన్ఎస్సి ఇండెక్స్ పెట్టా, సో ఇండియన్ ఎకానమీ గురించి తెలుసుకుంటున్నా. కొంతమంది ఏమంటారంటే, లేదు మార్కెట్లో మీరు చూసినప్పుడు కొన్నిసార్లు మనకి కొన్ని షేర్స్ మాత్రం మూవ్ అవుతాయన్నమాట. లైక్ ఎలా అంటే, రైనీ సీజన్స్ ఉన్నాయనుకోండి, అంటే వర్షాలు ఎక్కువ పడుతున్నప్పుడు ఏమవుతుందంటే, కొన్ని సెక్టర్స్ స్లో అవుతాయన్నమాట. అవేంటి, ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, ఇప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంటుంది, మోస్ట్లీ వాళ్ళు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుంది. సో నార్మల్ బేసిక్ అనాలిసిస్ ఎలా ఉంటుంది, మనకి ఎప్పుడైతే వర్షాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, కన్స్ట్రక్షన్ జరిగే అవకాశం ఉంటుందంటే రేర్ తగ్గుతుంది. సో ఈ టైంలో మార్కెట్ ఏమవుతుందంటే స్లో డౌన్ అవుతుంది. సో మంచిగా పెరిగే మార్కెట్ మనకి ఎప్పుడైతే రైనీ సీజన్ వస్తుందో, మార్కెట్ ఇలా స్లోగా కిందకి రావడమా, లేకపోతే మార్కెట్ అక్కడే ఇలా ఉండిపోవడమో జరుగుతుంది. ఇలా టైంలో వాళ్ళు ఏం చేస్తారు, ఓకే ఈ సెక్టర్ అనేది వీక్ అయింది కాబట్టి స్లో డౌన్ అయింది, నేను నా దగ్గర ఉన్న ఫండ్స్ తీసుకెళ్ళి వేరే సెక్టర్లోకి డైవర్ట్ చేయాలి. సో ఎప్పుడైతే మనకి రైనీ సీజన్ వచ్చిందో, మనకి ఒక సెక్టర్ అనేది బూమింగ్లోకి వెళ్తుంది. ఏంటిది, అగ్రికల్చర్ రిలేటెడ్. ఏవైతే అగ్రికల్చర్ క్రాప్స్ ఉంటాయో ఆర్ దానికి రిలేటెడ్, లైక్ సింపుల్గా చెప్పాలంటే, మనకి కొన్ని ఆ, ఎరువుల కంపెనీస్ ఉంటాయి, లైక్ ఫెర్టిలైజర్. సో ఎప్పుడైతే రైన్స్ బాగా పడి అగ్రికల్చర్ యాక్టివిటీ బాగా స్టార్ట్ అయింది అనుకోండి, ఏమవుతుంది, వీటి యొక్క బిజినెస్ అనేది రైజ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఈ షేర్లు అనేది ఇలా ఇలా ఉండటమో, లేకపోతే ఇలా కిందకి పడిపోవడం ఉంటాయి, ఇవేం చేస్తాయి, సడన్గా పైకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇలా దీని అనాలిసిస్ కోసమే మనకి ఇక్కడ ఏం చేశారంటే, కొన్ని సెక్టర్స్ని డివైడ్ చేశారనమాట. అంటే నేను డైరెక్ట్గా వెళ్ళి ప్రతి షేర్ని నేను అబ్జర్వ్ చేయాలంటే ఇంపాసిబుల్ థింగ్ అనమాట. సో అందుకోసం మనం ఏం చేస్తారంటే, వీళ్ళు ఒక ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక సెక్టర్ ఉంటుంది, ఇన్ఫ్రా సెక్టర్ అని చెప్పి, దాని రిలేటెడ్ ఉంటుంది. ఐటీ సెక్టర్ ఉంటుంది, తర్వాత అగ్రికల్చర్ సెక్టర్ ఒకటి ఉంటుంది, తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్ అని చెప్పి, నెక్స్ట్ మన ఆటో సెక్టర్ అని చెప్పి, ఇలా డిఫరెంట్ సెక్టర్స్ డివైడ్ చేస్తారన్నమాట. సో మనం డైరెక్ట్గా ఈ సెక్టర్స్ని చూసుకుని ఒక డెసిషన్ తీసుకుంటాం అన్నమాట. లైక్ ఓకే, రైట్ నౌ ఈ సెక్టర్లో బూమింగ్ వచ్చే అవకాశం ఉంది, ఆర్ ఈ సెక్టర్లో స్లో డౌన్ అయ్యే అవకాశం ఉందని చెప్పి. సో ఇలా అనాలిసిస్ చేసుకుని ఏం చేస్తామంటే, ఓకే ఎగ్జాంపుల్ నేను అగ్రికల్చర్ సెక్టర్లో ఐడెంటిఫై చేశాను అనుకోండి, ఇలా పైకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి. సో అన్ని స్టాక్స్లోనే పెట్టుబడి పెట్టే అవకాశం ఉండదు, ఎందుకంటే అన్ని స్టాక్స్ కూడా మనకి పాజిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇందులో ఉన్న బెస్ట్ 2 or 3 స్టాక్స్ని మనం అనాలిసిస్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ సెక్టర్ నాకు ఒక సెక్టర్ దొరికేసింది, ఇప్పుడు ఇందులో నాకు 2-3 స్టాక్స్ కావాలి. అప్పుడు మనం డిఫరెంట్ అనాలిసిస్ యూజ్ చేసి, నేను రెండిట్లో పెట్టాలా ఆర్ 3లో పెట్టుబడి పెట్టాలని చెప్పి ఆలోచిస్తారు. సో ఇలా పెట్టుబడి పెట్టినప్పుడు మీకు బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దానికోసం క్రియేట్ చేసింది ఇది మాట, డిఫరెంట్ సెక్టర్ ఇండెక్సెస్. అందరికి క్లియర్ అయింది కదా. సో ఇక్కడ మనకి ఏంటంటే, మనం ప్రెసెంట్ ఇప్పుడు వరకు మనం ఎలా చూస్తున్నాం, అందరికీ తెలిసిన నార్మల్గా ఎలా ఉంటుందంటే, ట్రేడింగ్ చేస్తున్నప్పుడు అందరూ కూడా ఎలా చేస్తారు, ఒక కంపెనీ యొక్క షేర్ని కొంటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. అలా కాకుండా రీసెంట్గా మనకి ఈ యొక్క డెరివేటివ్ సెగ్మెంట్ అని ఒకటి ఉంటుంది. డెరివేటివ్లు అంటే ఏంటంటే, డైరెక్ట్గా మీరు తీసుకెళ్ళి ఎన్ఐసి యొక్క నిఫ్టీ 50 కానీ ఆర్ బిఎస్సి యొక్క సెన్సెక్స్ వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తామన్నమాట. బట్ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే, నార్మల్గా నేను ఒక రిలయన్స్ షేర్ కొనాలనుకోండి, 1 షేరు రూ. 1200 ఉంటే రూ. 1200 ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏంటంటే, ప్రతిదీ కూడా కాంట్రాక్ట్స్లో ట్రేడ్ అవుతుందన్నమాట. వీళ్ళు ఏమంటారు, మీరు డైరెక్ట్గా మొత్తం అమౌంట్ పే చేయొద్దు, జస్ట్ ఈ కాన్సెప్ట్ మన తర్వాత వస్తుంది, జస్ట్ నేను బ్రీఫ్ అండర్స్టాండింగ్ మాత్రం ఇస్తున్నాను ఈరోజు. వీళ్ళు ఏమంటారంటే, మీరు మొత్తం అమౌంట్ పే చేయవసరం లేదు, జస్ట్ మీరు ఎంత పే చేస్తారంటే, ఏవైతే ప్రీమియం ఉందో అది మాత్రం పే చేయండి అని చెప్తారు. అంతా బాగానే ఉంది, ప్రీమియం పే చేస్తారు. బట్ ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే, ఈ కాంట్రాక్ట్స్ అన్నిటికి మనకి ఎక్స్పైరీ అంటారు.
మనకి ఎలా అయితే ఐటమ్స్ కొంటామో ఐటమ్స్కి ఎలా ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కొన్నిటికి 1 మంత్ ఉంటుంది, 3 మంత్స్, 6 మంత్స్ అలా ఉంటుంది కదా. సేమ్ అలాగే ఈ కాంట్రాక్ట్స్కి ఎక్స్పైరీ ఉంటుంది అనమాట. కొన్ని కాంట్రాక్ట్స్ 1 వీక్, అంటే ఒక వీక్కి జీరో అయిపోతాయి. ఈరోజు ₹100 ఉందనుకోండి, ఎండ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ జీరో అయిపోయే ఛాన్స్ ఉంటుంది మార్కెట్లో. అలాగే కొన్ని కాంట్రాక్ట్స్ ఏంటంటే మంత్లీ ఉంటాయన్నమాట. అంటే ఎవ్రీ మంత్కి అది జీరో అయిపోతుంది ఎండ్ ఆఫ్ ద మంత్కి. అలా కాకుండా కొన్ని కాంట్రాక్ట్స్ 2 మంత్స్ అని చెప్పి 3 మంత్స్, 6 మంత్స్ ఇలా ఉంటాయి. సో వీటిని క్రియేట్ చేసి వీటిలో ట్రేడింగ్ అయితే చేస్తూ ఉంటారు అనమాట. సో కొంచెం ఇది రిస్కీ ట్రేడింగ్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనం తెలియకుండా, లైక్ ఎలా అంటే, లేదు నాకు బ్లైండ్గా నేను మార్కెట్ పెరిగిపోతుందని చెప్పి మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, మీరు మనీ లాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇందులో చాలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా తెలుసుకుని అప్పుడు మాత్రం మీరు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అయితే ప్లాన్ చేసుకోవాలి. రిస్కీనెస్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది ఎప్పుడైతే మీరు ఇన్వాల్వ్ అయ్యారో ఈ యొక్క డెరివేటివ్ సెగ్మెంట్లో. ఇక్కడ మీరు చూస్తే చూడండి, నిఫ్టీ 50 ఉంది, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ నెక్స్ట్ 50 బెటా. ఇవన్నీ ఏంటంటే మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతున్న కాంట్రాక్ట్స్. ఇవన్నీ కూడా బిఎస్సిలో ట్రేడ్ అవుతున్న కాంట్రాక్ట్స్. ఇక్కడ ఈ లాట్ సైజెస్ ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోవద్దు. ఎందుకంటే రీసెంట్గా ఇవి చేంజ్ అయిపోయినమాట రీసెంట్గా. ఎందుకంటే ఎన్ఎస్సి వాళ్ళు కంటిన్యూస్గా చేంజ్ చేస్తూ ఉన్నారు. ఇవి రీసెంట్గా అయితే చేంజ్ అయిపోయి ఎవరు కూడా మిమ్మల్ని లాట్ సైజ్లు ఎంత అనేవి అడగరు. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇలా కాంట్రాక్ట్ అయితే ఉంటుంది. మీనింగ్ ఆఫ్ లాట్ సైజ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా నేను ఒక షేర్ కొనడానికి ఒకటే కొంటాను. కానీ ఇక్కడ ఏంటి, నేను ఒక బై ఆర్డర్ కొందామని రెడీగా ఉన్నాను అనుకోండి, మినిమం మీరు 75 కొనాలి. అప్పుడు మాత్రం మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదనుకోండి క్యాన్సిల్ అయిపోతుంది, తీసుకోదు మార్కెట్. సో అందుకోసమే వీటన్నిటిని గుర్తుపెట్టుకోండి అనమాట. మీరు బ్లైండ్‌గా నంబర్స్ అయితే గుర్తుపెట్టుకోవద్దు. జస్ట్ కాంట్రాక్ట్స్ అయితే ఉంటాయి అని చెప్పి అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ చూడండి. తర్వాత ఇప్పుడు మనం బేసిక్ థింగ్స్ అన్ని నేర్చుకున్నామట. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? మనం అలా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి ఏంటి అని చెప్పి. నెక్స్ట్ మనం మాట్లాడుకున్న నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, అసలు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే మనం డైరెక్ట్‌గా ఎళ్లి ఎన్ఎస్‌సితో చేసేయొచ్చా అంటే, నో. ఇట్స్ నాట్ పాసిబుల్ మాట. లైక్ మనం ఎలా ఉంటామంటే, ఇక్కడ ఫస్ట్ సెబీ ఉంటుంది. సెబీ కింద బ్రోకర్స్ ఉంటారు, స్టాక్ బ్రోకర్. దాని కింద పబ్లిక్ మనలాంటోళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఎప్పుడు కూడా సారీ, ఇక్కడ ఎన్ఎస్సి ఉంటుంది, ఎక్స్చేంజెస్ ఎన్ఎస్సి, బిఎస్సి. దాని కింద బ్రోకర్స్ ఉంటారు. సో మనం ఏంటంటే నార్మల్గా మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం, డైరెక్ట్ ఎన్ఎస్సితో నేను డీల్ చేయొచ్చు అంటే లేదు. మధ్యలో మనకి బ్రోకర్ అకౌంట్ అనే కూడా ఒకటి కావాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఈ బ్రోకర్ ఈజ్ ఏ రిజిస్టర్ ఇంటర్మీడియట్. ఎవరైతే రిజిస్టర్ అయి ఉన్నాడో, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడు కూడా మీరు మార్కెట్లో డీల్ చేస్తున్నప్పుడు సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్స్తో మాత్రమే డీల్ చేయాలి. సో నార్మల్గా మీరు చూస్తే మనకి చాలా ప్లాట్ఫామ్స్ అనేది దొరుకుతున్నాయి. లైక్ ఎఫ్ఎక్స్ ట్రేడింగ్, ఫారెక్స్ ట్రేడింగ్లో మోస్ట్ ఆఫ్ ద బ్రోకర్స్ అనేవాళ్ళు ఎవరు కూడా సెబీతో రిజిస్టర్ కారు. మీరు కనుక మీ యొక్క మనీ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ అయ్యారనుకోండి, నో వన్ ఈజ్ గోయింగ్ టు టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీ. సో అందుకోసమే సెబీ వాళ్ళు క్లియర్ కండిషన్ ఏంటంటే, వాళ్ళ డెఫినేషన్ స్టాక్ బ్రోకర్ ఈజ్ ఏ రిజిస్టర్ ఇంటర్మీడియరీ. నెక్స్ట్ బినాన్స్ అని చెప్పి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా సెబీతో రిజిస్టర్ కాలేదు. సో అందుకోసం ఇప్పుడు కూడా వాళ్ళతో మీరు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ కానీ అడ్వైజ్ లైక్ ట్రేడింగ్ యాక్టివిటీ చేయకూడదు అనమాట. అండ్ హూ హెల్ప్స్ ఇన్వెస్టర్స్ టు బై సెల్ సెక్యూరిటీస్ అండ్ స్టాక్ ఎక్స్చేంజ్ లైక్ ఎన్ఎస్సి, బిఎస్సి, ఎంసీఎక్స్, ఎన్సిడిఎక్స్. ఇందులో అయినా వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. లైక్ నెక్స్ట్ చూడండి, దే ఆర్ రెగ్యులేటెడ్ బై ద సెబీ. సో కంపల్సరీ మీకు ఏదైనా ఇష్యూ జరిగింది అనుకోండి, స్టాక్ బ్రోకర్ రిలేటెడ్, మనకి ఎవరు ఉంటారు, వన్ ఆఫ్ ద హెడ్ సెబీ ఉంటుంది. మనం వెళ్ళి సెబీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేశాను అనుకోండి, ఇమీడియట్గా వాళ్ళు మన యొక్క కన్సర్న్స్ని సాల్వ్ చేస్తారన్నమాట. అలా కాకుండా సెబీ ద్వారా రిజిస్టర్డ్ కాకుండా ఆ పర్సన్ ఎవరో, అన్రిజిస్టర్డ్ పర్సన్ ఎవరో మీకు అకౌంట్ ఓపెన్ చేశారు, మీరు మనీ ట్రాన్స్ఫర్ చేశారు, ఒక 10 lakhs చేశారు అనుకోండి ఆ అకౌంట్కి, సడన్గా వాళ్ళు ఏంటి, మీ మనీ అనేది విత్డ్రాకి ఆప్షన్ ఇవ్వట్లేదు. సో అప్పుడు మీరు వెళ్ళి సెబీ కంప్లైంట్ చేస్తే సెబీ విల్ నాట్ టేక్ ఎనీ యాక్షన్. ఎందుకంటే క్లియర్గా వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు ఎవరన్నా నా ద్వారా రిజిస్టర్ అయ్యి వచ్చారనుకోండి, వాళ్ళు ఏదన్నా మీకు స్కామ్ చేస్తే మీ మనీ ఇప్పించే బాధ్యత నాదని చెప్తారు. అలా కాకుండా వేరే వాళ్ళు చేసి నా దగ్గరకు వచ్చి మీరు అడిగారు అనుకోండి, సింపుల్గా సెబీ ఏం చెప్తారంటే, అసలు మిమ్మల్ని ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయమన్నారు, అన్రిజిస్టర్డ్. సో అందుకోసం ఇప్పుడు కూడా మన యొక్క రిస్క్ని తగ్గించుకోవడానికి ట్రై చేయాలి ఇప్పుడు. నెక్స్ట్, ఇందులో మనం చూస్తున్నప్పుడు మార్కెట్లో రీసెంట్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రోకర్స్ ఉంటారన్నమాట. సో ఈ టైప్స్ ఆఫ్ బ్రోకర్స్ ఎవరు ఉంటారంటే, ఫస్ట్ ఇది ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ అంటారు, డిస్కౌంట్ బ్రోకర్స్ అంటారు. సో వీటికైనా డిఫరెన్స్ ఉందంటే, కొన్ని డిఫరెన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఫుల్ సర్వీస్ బ్రోకర్ అంటే ఏంటి, నేమే చెప్తుంది. ఫుల్ సర్వీస్ బ్రోకర్ అంటే మనకి డిఫరెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. అదేంటి, ట్రేడింగ్,
రీసెర్చ్, అడ్వైజరీ, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. సో ఇవన్నీ ఆఫర్ చేస్తారన్నమాట. అంటే ఏంటి, ట్రేడింగ్ అంటే మనం బయర్ సెల్ చేయడం చేస్తాం. రీసెర్చ్ అంటే వీళ్ళు కొన్ని రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తారన్నమాట. లైక్ ఒక కంపెనీ ఇప్పుడు రిలయన్స్ ఉందనుకోండి, ఇప్పుడు ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా, వాళ్ళు అనాలిసిస్ చేస్తారన్నమాట. దానికి ఉండే రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి, దానికి ఉండే రిటర్న్స్ వచ్చే స్కోప్ ఏమైనా ఉందా, అండ్ స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటి, దాంతోపాటు బిజినెస్ మోడల్, ఫ్యూచర్లో గెయిన్స్ ఏ వస్తున్నాయి. సో ఇలా ఒక రిపోర్ట్ చేసి మనకి ఇస్తారు. అండ్ అడ్వైజరీ సర్వీసెస్ కూడా అంటే వీళ్ళు ఏం చెప్తారు, చూడండి ఈరోజు మార్కెట్లో ఈ కంపెనీ యొక్క షేర్ పెరిగే అవకాశం ఉందని చెప్పి కొన్ని అడ్వైజరీ సర్వీస్ ఇవ్వడం. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఏంటంటే సింపుల్గా మన యొక్క మనీని వాళ్ళు మేనేజ్ చేస్తుంటారు. సో ఇలా ఆఫర్ చేసే వాళ్ళు ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ అంటారు. ప్రొవైడ్స్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ సపోర్ట్ ఉంటుంది. సో ఎలా అంటే మనకి ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ ఉన్నారనుకోండి, మోస్ట్లీ వీళ్ళకి మన సిటీస్లో ఆఫీసెస్ ఉంటాయన్నమాట. తర్వాత వీళ్ళు హయ్యర్ బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తారు. ఎందుకనంటే వీళ్ళు హైయర్ బ్రోకరేజ్, ద ఓన్లీ రీజన్ దే ఆర్ ఆఫరింగ్ మనకి రీసెర్చ్, అడ్వైజరీ, పిఎంఎస్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ కాబట్టి దాన్ని బేస్ చేసుకుని కొంచెం బ్రోకరేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ రైట్ నా అన్ని బ్రోకరేజ్ కూడా మినిమం నార్మల్ అయిపోయినాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద కాంపిటీషన్ వాళ్ళు కూడా సస్టైన్ అవ్వాలి కాబట్టి అందరూ కూడా బ్రోకరేజ్ తగ్గిపోయింది. సో మనం ఎవరు కూడా ఈ బ్రోకరేజ్ అనేది మార్కెట్లో ఎలిమినేట్ చేయలేం. సో కంపల్సరీ పే చేయడం. సో ఎగ్జాంపుల్స్ ఎవరెవరంటే ఐసిఐసి డైరెక్ట్, హెచ్డిఎఫ్సి, కోటక్ సెక్యూరిటీస్, ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ వాళ్ళందరికీ కూడా మనకి బ్రోకింగ్ లైసెన్స్లు ఉన్నాయి. సో వాళ్ళందరూ ఇచ్చే మనకి ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ ఉంటారు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటుంది డిస్కౌంట్ బ్రోకర్స్. సో సింపుల్గా చెప్పాలంటే ఆన్లైన్ బ్రోకర్స్ అనమాట. వీళ్ళు ఏంటంటే జస్ట్ మనకి ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మాత్రం ఇస్తారు. లైక్ ఏంటి, మీరు అమ్మడం కొనడం మాత్రం చేయని తప్ప మేము మీకు వేరే హెల్ప్ కూడా ఏం చేయమంటారు. లైక్ ఏంటి, అడ్వైజరీ కానీ, రీసెర్చ్ రిపోర్ట్స్ కానీ, పోర్ట్ఫోలియో మీద ఇది ఏది చేయరు. సింపుల్గా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నారా, మీ సొంతంగా మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేసుకొని చెప్తారు. చార్జెస్ లో ఆర్ ఫ్లాట్ ఫీజ్ పర్ ట్రేడ్ అనమాట. అంటే ఏంటి, మీరు ట్రేడ్ చేశారనుకోండి ₹10 ఆర్ ₹20 పర్ ట్రేడ్. ఇది బ్రోకరేజ్ కంపల్సరీ చెప్తారు. ఇక్కడ ఏమవుతుందంటే కొన్నిసార్లు మనకి ₹40 అవ్వచ్చు, కొన్నిసార్లు ₹100 కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇదొక చిన్న డిసడ్వాంటేజ్. ఫోకస్ ఆన్ డిఐవై అంటారు. అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్. అంటే మీకు ఏంటంటే వీళ్ళు ఎవరు కూడా మనకి ఏది వెబినార్స్ కానీ, వీళ్ళందరూ వెబినార్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వెబినార్స్ అంటే ఏంటి, కొన్ని సెషన్స్ మాట. లైక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీరు ఏ ఫ్యాక్టర్స్ ఫాలో అవ్వాలి, ఎలా స్టార్ట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి. కానీ ఇక్కడ ఏమంటారు, సింపుల్గా డూ ఇట్ ఎవర్ సెల్ఫ్ అంటారు. అదే ఇన్వెస్టర్కి వదిలేస్తారు, మీరు మీ సొంతంగా చేసుకోండి తప్ప మేమైతే మీకు ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేయమని చెప్తారు. దాని తర్వాత ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయంటే మనకి జీరోదా అబ్స్ట్రాక్ట్స్ గ్రో. సో నెక్స్ట్ మీకు ఇక్కడ ఒక చిన్న కేస్ స్టడీ ఒకటి ఉంటుంది. ఇదేంటంటే క్వశ్చన్స్ అయితే రాసుకోండి అందరూ కూడా, మళ్ళీ తర్వాత క్వశ్చన్స్ అనేది కనిపిస్తాయి నేను చెప్పలేను. ఇక్కడ చూడండి మనకి ఆల్మోస్ట్ ఇది క్వశ్చన్ నెంబర్ 7 స్టూడెంట్స్. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 7 అనమాట. 7 ఏంటంటే మార్కెట్ క్యాప్ అండ్ డివైడ్ ద క్యాప్ ఇంటూ ఫ్రీ ఫ్లోట్ అండ్ ప్రమోటర్స్ హోల్డింగ్ పర్సంటేజ్, బ్రాకెట్ పర్సంటేజ్ కాడ, నార్మల్ హోల్డింగ్ తర్వాత పర్సంటేజ్ కాడ. దాని తర్వాత నెక్స్ట్ రైట్ ఎనీ టు ఫుల్ సర్వీస్ అండ్ డిస్కౌంట్ బ్రోకర్స్. చూడండి, ఎనీ టూ ఫుల్ సర్వీస్ బ్రోకర్స్, డిస్కౌంట్ బ్రోకర్స్, ఏదైనా రెండు రెండు రాయండి మీరు, అంతే. ఓకేనా, ఇవి మనకి 8 క్వశ్చన్స్ అయినాయి ఈ రోజుకి. ఓకే, అందరు రాసుకున్నారు కదా, రాసుకోకపోతే చెప్పండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ఓకే, నెక్స్ట్. సో స్టాక్ బ్రోకర్స్ గురించి అయిపోయింది. స్టాక్ బ్రోకర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకంటే మన ట్రేడింగ్ యాక్టివిటీ అంతా వాళ్ళ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ మనం మాట్లాడిన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కీ ఇంటర్మీడియరీస్. ఓకే, స్టాక్ బ్రోకర్ ఒకరు ఉంటే సరిపోతుందా మనకి మార్కెట్లో అంటే లేదు, ఇంకా చాలా మంది ఉంటారు అనమాట. వాళ్ళు ఎవరు ఉన్నారో చూద్దాం. చూడండి, ఫస్ట్ది స్టాక్ బ్రోకర్స్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఎవరైతే సెబీ ద్వారా రిజిస్టర్ అయి ఉన్నారో వాళ్ళు స్టాక్ బ్రోకర్స్ అంటారు. వీళ్ళు అమ్మడానికి కొనడానికి యూస్ అవుతూ ఉంటారు. దాని తర్వాత ఆథరైజ్ పర్సన్స్ అంటారు అనమాట. వీళ్ళు ఏంటంటే సబ్ ఏజెంట్స్. లైక్ మనకి కొన్ని సార్లు ఏంటంటే విజయవాడ ఉందనుకోండి, విజయవాడలో ఒక స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ఉంటుంది.
విజయవాడ అనేది సిటీ కాబట్టి అక్కడ హెడ్ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళ యొక్క బ్రాంచ్ ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారు, విజయవాడలో ఉండే కొన్ని అవుట్స్కట్స్ రూరల్ ఏరియాస్ కానీ వేరే వేరే ప్లేసెస్లో కొంతమందిని అపాయింట్ చేసుకుంటారు. వాళ్ళని ఆథరైజ్డ్ పర్సన్స్ అంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే సబ్ ఏజెంట్స్. ఏదైతే బ్రోకర్ ఆఫీస్ విజయవాడలో ఉందో వాళ్ళకి వీళ్ళు క్లయింట్స్ని పంపిస్తూ ఉంటారు. లైక్ ఇలా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి అని చెప్తారు. వీళ్ళు ఏంటంటే క్లయింట్ ఎక్విజిషన్ ట్రేడింగ్ కోసం హెల్ప్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత డిపాజిటరీస్ ఎన్ఎస్డిఎల్ సిడిఎస్ అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా ట్రేడింగ్లో ప్రాసెస్ అనేది ఇలా ఫాలో అవుతుందన్నమాట. లైక్ ఎలా అంటే సెబీ ఒక బాడీ ఉంటుంది, దాని కింద ఎక్స్చేంజెస్, దాని కింద బ్రోకర్స్, దాని కింద పబ్లిక్ ఆర్ ఇన్వెస్టర్స్ అనుకోండి ఎవరైనా ఉంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఎప్పుడు కూడా మనీ అంతా తీసుకెళ్లి బ్రోకర్కి డిపాజిట్ చేస్తాం. సో ఇక్కడ మన డౌట్ ఏంటంటే సడన్గా బ్రోకర్ కనుక ఏదైనా స్కామ్ ఏదైనా చేస్తే డబ్బులు మొత్తం పోతాయి కదా. సో అందుకోసమే ఈ సెబీ వాళ్ళు ఏం చేశారంటే చూడండి, మీరు ఏవైతే షేర్స్ అమ్ముతున్నారో కొంటున్నారో అంతా అక్కడ మీరు ఏం చేస్తారంటే మీ అకౌంట్లో పెట్టుకోవద్దు. కొన్నిసార్లు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అకౌంట్లో ఉన్నాయనుకోండి, వాళ్ళు ఆ షేర్‌ని ఉపయోగించి ట్రేడింగ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మార్కెట్‌లో జరగొచ్చు కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో. ఇప్పుడు నాయున్నాయి. నేను 100 షేర్లు కొన్నాను. సంథింగ్ ఒక బ్రోకర్ ఎక్స్ ద్వారా. సో, ఇక్కడేంటంటే తన దగ్గర షేర్లు పెట్టుకున్నాడనుకోండి, తనకేదైనా ఇన్ఫర్మేషన్ రాగానే ఏం చేస్తాడు, ఈ 100 షేర్లు నాయి కాబట్టి తనేంటంటే తను నా షేర్లతో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేసేస్తాడు. దీనివల్ల ఏమవుతుంది, సడెన్‌గా లాస్ అయిందనుకోండి, ఒకవేళ తను ఆ షేర్లు గనుక బయట వేరే వాళ్ళకి ఇచ్చేస్తే ఆ షేర్లు ఉండవు నాకు అమ్ముకోవాలంటే. సో, ఈ ఇష్యూ లేకుండా వీళ్ళేం చేస్తారంటే, మీరు ఏవైతే షేర్స్ ఉన్నాయో అవి మీ దగ్గర పెట్టుకోవద్దు. నేను డిపాజిటర్స్ అని చెప్పి 2 క్రియేట్ చేశా. ఎన్ఎస్‌డిఎల్, సిడిఎస్. సో, మీరు అన్ని సెక్యూరిటీస్ మొత్తం తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయండి. ఇప్పుడు నా పేరు ఉంటుంది. నా పేరు ఎక్స్ అనుకోండి. ఇక్కడ తీసుకెళ్ళి నా బ్రోకర్ దగ్గర ఒక అకౌంట్ క్రియేట్ చేస్తా. వీళ్ళేం చేస్తారు, నా పేరు మీద ఎన్ఎస్‌డిఎల్, సిడిఎస్‌ఎల్ ఒక అకౌంట్ క్రియేట్ చేస్తా. ఎక్స్ అకౌంట్ అని చెప్పి. సో, నేను ఏవైతే షేర్స్ కొంటానో ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా అవన్నీ కూడా బ్రోకర్ కంట్రోల్‌లో ఏముండవు. సింపుల్‌గా అవన్నీ కూడా ఎన్ఎస్‌డిఎల్, సిడిఎస్‌ఎల్ దగ్గర ఉంటాయి. నేను అమ్మాననుకోండి, వీళ్ళు ఒక రిక్వెస్ట్ పెట్టగానే వీళ్ళేం చేస్తారు, నా యొక్క రిక్వైర్డ్ యాక్సెస్ చూసి నా యొక్క షేర్స్‌ని రిలీజ్ చేయడం ఆర్ యాడ్ చేసుకోవడం చేస్తుంది చూడండి. హోల్డ్ సెక్యూరిటీస్ ఇన్ డీమ్యాట్ ఫ్రమ్ ఎనేబుల్ సెటిల్మెంట్. అంటే అమ్మడం, కొనడం ఇదంతా కూడా ఎన్ఎస్‌డిఎల్, సిడిఎస్‌ఎల్ చేస్తుంది. సో, ఇదంతా ఎందుకు ఫాలో అవుతున్నారంటే టు ప్రొటెక్ట్ ద ఇన్వెస్టర్స్ అనమాట. నెక్స్ట్ డిపాజిటరీ పార్టిసిపెంట్స్ అంటే ఎవరంటే యాక్ట్స్ యాస్ ఏజెంట్స్ ఆఫ్ డిపాజిటరీస్. అంటే మనం ఏమనుకోవచ్చు సింపుల్‌గా స్టాక్ బ్రోకర్స్ అనమాట డిపాజిటరీ పార్టిసిపెంట్స్ అంటే. సో, మన షేర్లన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి. వీళ్ళు డిపాజిటరీ కింద పార్టిసిపెంట్స్ యాక్ట్ చేసి మన షేర్స్‌ని అమ్ముకోవడానికి, కొనడానికి మాత్రం ఒక రూట్ కింద ఉపయోగపడతామన్నమాట. లైక్ అందుకోసం మనం వీళ్ళు బ్రోకర్స్ అంటామన్నమాట. సో, ఇప్పుడు క్లియర్ అయింది కదా అందరికి ఇది. నెక్స్ట్ చూడండి. తర్వాత క్లియరింగ్ కార్పొరేషన్. సో, క్లియరింగ్ కార్పొరేషన్స్ అంటే సేమ్ మనకి ఏదైతే ఎన్ఎస్‌డిఎల్, సిడిఎస్‌ఎల్ ఉందో వాళ్ళు హోల్డ్ చేస్తారు. క్లియరింగ్ కార్పొరేషన్ ఏంటంటే మన యొక్క షేర్స్‌ని క్లియర్ చేయడం. అంటే నేను అమ్మిన షేర్స్‌ని వేరే వాళ్ళ అకౌంట్‌లో ట్రాన్స్‌ఫర్ కరెక్ట్‌గా జరుగుతుందో చెక్ చేసుకోవడం. దాని తర్వాత నా అకౌంట్‌లోకి షేర్స్ కరెక్ట్‌గా వస్తున్నాయో లేదో చెక్ చేసుకోవడం. ఇదంతా కూడా ఈ క్లియరింగ్ కార్పొరేషన్ చేస్తుందన్నమాట. కస్టోడియన్ అంటే ఏంటంటే ఎవరైతే ఇన్‌స్టిట్యూషనల్ క్లయింట్స్ ఉంటారన్నమాట. సో, మనలాంటి వాళ్ళందరూ ఏంటంటే చిన్న చిన్న పార్టీస్ కాబట్టి మన నార్మల్‌గా సిడిఎస్‌ఎల్, ఎన్ఎస్‌డిఎల్ హోల్డ్ చేస్తుంది. అలా కాకుండా ఇక్కడ ఎవరంటే పెద్ద పెద్ద క్లయింట్స్ ఉంటారన్నమాట. లైక్ ఎవరు ఫారెన్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళు ఆర్ ఎల్ఐసి, మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళందరూ. వీళ్ళేంటంటే ఒక కస్టోడియన్ పెట్టుకుంటారు. వాళ్ళేంటంటే వాళ్ళ యొక్క షేర్స్ అన్నీ వాళ్ళ యొక్క అకౌంట్‌లో హోల్డ్ చేస్తూ ఉంటారనమాట. తర్వాత పీఎంఎస్ అంటే పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్. వీళ్ళేం చేస్తారంటే బయింగ్ అంటే కంపెనీ క్లయింట్స్ యొక్క మనీని వీళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారనమాట. అమ్మడం, కొనడం, వాళ్ళకి బెటర్ రేట్స్ అని ప్రొవైడ్ చేయడం. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పీఎంఎస్ ఎవరైతే పోర్ట్‌ఫోలియో మేనేజర్స్ ఉన్నారో వీళ్ళు మస్ట్ బి సెబీ రిజిస్టర్ అయి ఉండాలి. అలా కాకుండా వేరే వాళ్ళ ద్వారా మీరు అడ్వైస్ తీసుకుంటే మీరు లాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ అంటారు. సో, వీళ్ళేం చేస్తారంటే మనకి కొంత కమిషన్ తీసుకొని కొన్ని అడ్వైస్‌లు ఇస్తారన్నమాట. లైక్ మీరు ఈ షేర్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి ఆర్ ఈ యొక్క కంపెనీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయని చెప్తూ ఉంటారు. తర్వాత మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ అంటే సింపుల్‌గా అందరికి తెలిసిందే. వీళ్ళేం చేస్తారంటే మనకి మన యొక్క షేర్స్‌ని అమ్మడానికి, కొనడానికి ఆర్ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్‌ని అమ్మడానికి, కొనడానికి ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. రీసెర్చ్ అనలిస్ట్‌లు. సో, వీళ్ళేంటంటే మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, రీసెర్చ్ రిపోర్ట్స్ అన్నీ సబ్మిట్ చేస్తూ ఉంటారు. ఆర్‌టీఏస్ అంటే మనకి రిజిస్టర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ అంటారనమాట. మనకి ఎప్పుడైతే ఐపీఓస్ ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళు మన యొక్క ఇన్ఫర్మేషన్‌ని కరెక్ట్‌గా మెయింటైన్ చేసి ఎవరెవరికి షేర్లు ఇవ్వాలి, అండ్ షేర్స్ కరెక్ట్‌గా ట్రాన్స్ఫర్ అవుతున్నాయా లేదని చెప్పి అంత ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు హోల్డ్ చేస్తూ ఉంటారు. చూడండి ఇప్పుడు మీ అందరికి చాలా మందికి అసలు ఇవి నేర్చుకోవడం వల్ల నాకు వచ్చే బెనిఫిట్ ఏమైనా ఉందంటే మోస్ట్‌లీ మీ అందరూ కూడా యాస్ ఎ ఫ్రెషర్స్ కింద వీటిలో మీ జాబ్స్ ఉంటాయి. వీటిలో యాస్ ఎ ఫ్రెషర్స్‌కి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ బెస్ట్.
కెఫిన్లో కూడా ఉంటాయన్నమాట. ఈ రెండిట్లో మీకు యాజ్ ఏ బీకామ్ ఫ్రెషర్స్ కింద వాళ్ళైతే మంచి మంచి జాబ్స్ వస్తాయి. లేదు మీకు కొంచెం స్కిల్ ఉంది, మనకు కొన్ని నేషనల్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి, అవి కూడా మీరు పాస్ అయ్యారనుకోండి, మీకు ఆర్ఏ కింద జాబ్ వస్తుంది. ఇది కూడా పాస్ అయ్యి మీరు ఇంకా రీసెర్చ్ వెళ్ళారనుకోండి, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్. దీని తర్వాత మీకు మంచి నాలెడ్జ్ ఉంటే దీంట్లోకి మూవ్ అవ్వచ్చు, పిఎంఎస్. దాని తర్వాత ఇవన్నీ కూడా ఇంకా టాప్ మాట, ఏవైతే క్లియరింగ్ కార్పొరేషన్ ఇవన్నీ ఉన్నాయో. సో అందుకోసం మనం మాట్లాడుకున్న సెషన్ అనేది నార్మల్గా మీకు టూ థింగ్స్ ఉపయోగపడుతుంది. ఒకటి జాబ్ ఓరియంటెడ్గా, ప్లస్ మీ పర్సనల్ ఫైనాన్స్ గురించి కూడా, అంటే ఎలా నా యొక్క మనీని నేను హ్యాండిల్ చేసుకోవాలి. సో అందుకోసం సెషన్స్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్. లేదు మీరు వినకుండా మీరు టైం పాస్ చేశారనుకోండి, అన్నెసరి మీ టైం వేస్ట్ తప్ప మనకి మాకు పోయేది ఏమి ఉండదు. జస్ట్ మీకు టైం వేస్ట్ అయిపోతుంది అంతే. సో అందుకోసం మీరైతే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. సో ఇక్కడ నేను కొన్ని థింగ్స్ కూడా చెప్తూ ఉంటాను, మీకు ఏ ఎగ్జామ్స్ రాస్తే మీకు బెటర్ అని చెప్పి. మీకు గనక నాలెడ్జ్ ఉండి మీరు రాసుకోగలరు, పాస్ అవ్వాలని అనుకుంటే కనుక రాసుకున్నారు అనుకోండి, మీకు బెటర్ జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఎందుకోసం అంటే ఈ రోజు రియాలిటీ మార్కెట్లో ఒక కాలేజ్ డిగ్రీ ద్వారా మీకు జాబ్స్ వచ్చే అవకాశం అయితే లేదు, 100% గ్యారంటీ. బికాస్ ఆఫ్ ద కాంపిటీషన్, సో మెనీ అదర్ రీజన్స్. సో అందుకోసమే మీకు దీంతో పాటు ఎక్స్ట్రా స్కిల్ అనేది కంపల్సరీ చూపించాలి. ఇట్ మే బి ప్రాక్టికల్ స్కిల్ ఆర్ సమ్ అదర్ సర్టిఫికేషన్. సో అందుకోసం మీరైతే కంపల్సరీ ఏవైతే చెప్పారో అన్నిటి ఫాలో అయ్యి వాటిని చూసుకుని మీరైతే స్కిల్ అయితే అప్గ్రేడ్ చేసుకోండి. నేను చెప్తున్నా కదా, ఇవన్నిటిలో కూడా మీ జాబ్స్ అయితే ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్, ఆర్ఈఎల్ కొంచెం తక్కువ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్, ఆర్టీఏ వీటిలో బెస్ట్ ఉంటాయి అన్నమాట కొంచెం. చూడండి, ఓకే నేనైతే ఇక్కడితో అయితే స్టాప్ చేస్తాను. మీకు ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఒకసారి మీరు అడగండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.
ఓకే అండి, అయితే నో డౌట్స్ కదా, నేను చెప్తున్నా కదా, మీరు రేపటి నుంచి అయితే సెషన్ అయితే ఆన్ టైంకి జాయిన్ అవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు నేను ఏదైతే ఎక్సెల్ షీట్ అప్డేట్ చేస్తున్నానో ఆ షీట్ అయితే కంపల్సరీ మీరైతే ఫాలో అవ్వండి. లేదు మేము ఫాలో అవ్వలేదు, మేము మధ్యలో జాయిన్ అవ్వలేదు, ఆ రోజు సెషన్ మిస్ అయ్యేది ఎక్స్క్యూజ్లు అయితే లేవన్నమాట. సో ఎవ్రీ డే మీరైతే కంపల్సరీ అప్డేట్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం ఇప్పుడు స్టార్ట్ చేసింది బేసిక్ థింగ్స్. నెక్స్ట్ మనకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, అందులో ఉండే డిఫరెంట్ డిఫరెంట్ ఎక్సెల్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తారు, ఎన్పివిఐఆర్ అని చెప్పి అన్నీ కూడా చూస్తాం. సో అందుకోసం ఇప్పటి నుంచే చెప్తున్నాను, తర్వాత చేయడానికి చాలా చాలా కాంప్లికేట్ అయితే అయిపోతుంది షీట్ అంతా. సో అందుకోసం ముందు నుంచి అయితే ప్లాన్ చేసుకోండి, లాస్ట్లో అయితే అవ్వదు. ఓకే, థ్యాంక్ యూ అండి అందరికీ, థ్యాంక్ యూ సో మచ్.